భూముల్ని ఒక ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది జీడిఎస్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు. సో ఆ ఫెసిలిటీస్ ఇంకా వచ్చేసి 8th పే ఇస్తారు కదా, 8th పేలో కూడా వస్తుందంటే ఇంకా 8th పేలో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, మంత్లీ లాగిన్ డేస్ అని ఉంటాయి. ఓకేనా, సో మంత్లీ POSB లాగిన్ డే అని, RPLI PLI లాగిన్ డే అని. సో ఆ లాగిన్ డే ఎప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు పక్కా అంటే 100% ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఓకేనా, నువ్వు ఆ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గణేష్ ఇన్ఫర్మేటివ్. దిస్ ఇస్ గణేష్, GDS BPM. సో మీకు అందరికి తెలిసిందే, నేను ఆల్రెడీ GDSలో BPMగా వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానని. సో మన ఛానల్ నుంచి వచ్చేసి GDS రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని సో ఈ వీడియో చేస్తున్నాను. సో నేను చాలా వీడియోస్లో కానీ చాలా లైవ్స్లో కూడా చాలామంది చాలా టైప్స్కి కామెంట్ చేశారు. సో బ్రదర్, జాబ్ ఇలా ఉంటుంది, ఏంటిది, వాట్ ఈస్ వాట్ అని ప్రతి ఒక్కటి అడిగారు. సో అదర్ స్టేట్లో వెళ్తే ఏంటిది అని దాని గురించి. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, నేను 3 ఇయర్స్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటిది, సో GDS జాబ్ అనేది బెటరా కాదా, సో ఏంటిది అని దాని గురించి నేను టోటల్లీ మొత్తం అంటే ఇక ప్రతి ఒక్కటి ఈ జాబ్ గురించి చెప్తాను. ఓకేనా, సో అదర్ స్టేట్లో వెళ్తే మనం బెటరా లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇందులో, సో నెగిటివ్స్ ఏంటిది, పాజిటివ్ ఏంటిది, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటిది. సో ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా సో మీకు అలాంటి డౌట్స్ మీకు ఉంటుంది. సో ఇలాంటివన్నీ నేను చెప్తాను ఇందులో. ఓకేనా, సో దీని యొక్క పాజిటివ్ ఏంటిది, నెగిటివ్ ఏముంటాయి, సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూడండి ఇది. ఓకేనా, సో మీ సిచ్యువేషన్ బట్టి మీరు జాయిన్ అవ్వండి. సో వీడియో చూసినాక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో నా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఏంటిది, సో నేను ఎలా క్లియర్ చేశాను ప్రతి ఒక్కటి చెప్తాను. సో ప్రజెంట్ నేను వచ్చేసి 2 టాపిక్స్గా డివైడ్ చేస్తాను. ఓకేనా, సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటిది, సో దీంట్లో ఎవరు రాగలరు, ఎవరు రాకూడదు అని దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను దీంట్లోకి వచ్చేసి మన వీడియోలో మెయిన్లో వెళ్ళిపోతే, సో ఫస్ట్ వచ్చేసి దీని యొక్క పాజిటివ్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, పాజిటివ్ థింగ్స్ ఏముంటాయి దీని జాబ్లో అవే చెప్తాను. దాని తర్వాత వచ్చేసి నెగిటివ్ చెప్తాను. ఫస్టే నెగిటివ్ చెప్తే అనేది చాలా మంది జాయిన్ అవ్వరు. సో ఓకేనా, సో నేను ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ థింగ్స్ చెప్తాను దీని యొక్క, దాని తర్వాత వచ్చేసి నెగిటివ్ చెప్తాను. ఓకేనా, సో పాజిటివ్ చూసుకుంటే మాత్రం సో మాక్సిమం మన తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఏంటంటే అదర్ స్టేట్లో అప్లికేషన్ చేసుకుంటున్నారు. ఓకేనా, సో అదర్ స్టేట్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో అక్కడ జాబ్ చేసే విలేజ్ కానీ ఆ ప్లేసెస్ కానీ ఎలా ఉంటాయి, సో వాటి గురించి మీరు వెళ్ళేదంతా కూడా రూరల్ ఏరియా ఉంటుంది. ఓకేనా, సో అక్కడ రూరల్ ఏరియాలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు కొంచెం వాళ్ళతో కొంచెం అంటే కలిసిమెలిసిగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మనం కొంచెం తగ్గి ఉండాలి అంతే. సో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అక్కడ మీరు అలా ఉంటే. సో మ్యాక్సిమం మీకు వచ్చే జాబ్ వచ్చేసి మ్యాక్సిమం రూరల్ ఏరియాలో ఉంటుంది. ఓకేనా, సో అంతా విలేజ్ ఉంటుంది. ఓకేనా, సో విలేజ్ ఏరియాలో మీకు పోస్టింగ్ ఇస్తారు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఎలాంటి సిటీలో ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలా రూరల్ ఏరియాలో వస్తుంది. తర్వాత వచ్చేసి పాజిటివ్ దీనిలో చూసుకుంటే మాత్రం మీకు మ్యాక్సిమం ఇది వచ్చేసి ఒక 4 hours వర్క్కి మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా, సో మ్యాక్సిమం శాలరీ ఎంత ఉంటుంది, సో ఒక 15K నుంచి 20K ఎంతో ఒక శాలరీ ఉంటుంది. ఆ శాలరీ వచ్చేసి మీకు ఒక రోజు డిలే చేయకుండా సో మంత్ ఎండింగ్కి మీ అకౌంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ మంత్ ఎండింగ్ వచ్చేసి మీ అకౌంట్లో శాలరీ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనం వేరే ప్రైవేట్ జాబ్ చేస్తే ఏమవుతుందంటే మన స్టేట్ మన సొంత విలేజ్ దగ్గర సో శాలరీ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. ఓకేనా, సో దీనిలో వచ్చేసి శాలరీ అనేది ఒక్క రోజు కూడా డిలే అవ్వదు, మంత్ ఎండింగ్ మీ అకౌంట్లో ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇంకోటి వచ్చేసి ఏమైందంటే ఇక్కడ లిమిటెడ్ అవర్ వర్క్ ఉంటుందండి. సో 4 hours మాత్రమే మీకు వర్క్ ఉంటుంది. ఓకేనా, మీరు 4 hours మాత్రమే వర్క్ చేయాలి. సో మీకు 4 hours చేసుకున్న తర్వాత మిగతా టైంని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 4 hours వర్క్ అనేది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, సో దీంట్లో చాలా మంది జాయిన్ అయ్యేది దీని ప్రకారంగా అంటే, సో ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అని సో ఇలా అనుకొని వస్తున్నారు. సో ఇది వచ్చేసి టోటల్లీ గవర్నమెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరు ఒక ఏజెంట్ లెక్క వర్క్ చేస్తారు. ఓకేనా, GDS అంటే గ్రామీణ డాక్ సేవ, కానీ మీరు ఒక ఏజెంట్ పోస్ట్ ఆఫీస్కి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్కి మీరు ఏజెంట్గా ఉంటారు. ఓకేనా, సో మీరు అనేది పర్మనెంట్ కాదు. ఓకేనా, ఇది ఒక మైండ్లో పెట్టుకోండి. పర్మనెంట్ ఎప్పుడు అవుతాం బ్రో, పర్మనెంట్ కాలేమా అంటే పర్మనెంట్కి ఒకటి ఉంది. సో అది ఒకటే ఏంటంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఓకేనా, సో GDS నుంచి MTSగా ప్రమోషన్ తీసుకుంటే మీరు వచ్చేసి పర్మనెంట్ అయిపోతారు. సో ఇది చాలా మంది ఇది మైండ్లో పెట్టుకొని చాలా మంది జాయిన్ అవుతారు. ఓకేనా, సో బయట కాంపిటీషన్ చూసుకునే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో వెళ్ళిపోతే అయిపోతుంది అనుకునే థాట్తోని సో ఇందులో ప్రమోషన్ కోసం వస్తారు. సో ప్రమోషన్ అనేది కొంచెం బెటర్ రూట్ అని చెప్పుకోవచ్చు దీనిలో వస్తే. ఓకేనా, సో లేదు దీనిలోనే ఉందామంటే కష్టం. ఓకేనా, పాజిటివ్ అనేది కొంచెం తక్కువనే ఉంటాయి ఈ జాబ్లో, వచ్చేసి నెగిటివ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడంతా పెడితే సో మీకు శాలరీ టైం టు టైం వచ్చేస్తుంది, లిమిటెడ్ అవర్ వర్క్ ఉంటుంది, రూరల్ ఏరియాలో వర్క్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రమోషన్కి ఉంటుంది. ఓకేనా, సో ఇవే మాక్సిమం ప్లస్ పాయింట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నెగిటివ్కి వెళ్తే సో దీనిలో వచ్చేసి చాలా నెగిటివ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా మంది ఏంటంటే వాళ్ళకి తెలియకుండా జాయిన్ అయిపోతున్నారు, కానీ సో దీనిలో జాయిన్ అవ్వకూడదని చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు. సో ఓకేనా, సో టాలెంట్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అంటే కొంచెం వాళ్ళ సిచ్యువేషన్ బెటర్గా ఉన్నా కూడా జాయిన్ అయిపోతున్నారు. సో అలా జాయిన్ అవ్వకండి ఫ్రెండ్స్. ఓకేనా, సో దీనిలో అనేది చాలా నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, మీరు దీన్ని తట్టుకోలేరు.
సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. టార్గెట్స్ అనేది ఘోరంగా అంటే మరీ ఘోరంగా ఉంటుంది, ఓకేనా. టార్గెట్ మరీ టార్చర్ అంటే టార్చర్ లెక్క అనిపిస్తారు మీరు, ఓకేనా. సో టార్గెట్స్ ఎలా ఉంటాయంటే మంత్లీ లాగిన్ డేస్ అని ఉంటాయి, ఓకేనా. సో మంత్లీ POSB లాగిన్ డే అని, PLI లాగిన్ డే అని. సో ఆ లాగిన్ డే కూడా ఎలా ఉంటుందంటే నువ్వు పక్కా అంటే 100% ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఓకేనా. నువ్వు ఆ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సిందే. సో PLI లాగిన్ రోజు ఎలా ఉంటుందంటే నువ్వు ఇంత ప్రీమియం అమౌంట్ది నువ్వు ప్రీమియంకి ప్రపోజల్ ఇండక్షన్ చేయాలని ఉంటుంది, మీకు అర్థమవుతుంది తర్వాత. సో ఓకేనా. సో అంత ప్రీమియం మనకు విలేజ్లో దొరకాలంటే మీకు పోస్టింగ్ ఇచ్చేదే రూరల్ ఏరియాలో. సో మళ్ళీ మీకు అక్కడ ఒక 500, 600, 1000, 2000 ప్రీమియం ఉన్న పాలసీసే ఉంటాయి మీకు అక్కడ దొరుకుతాయి, మీరు అంతా కష్టపడితే. వాళ్ళు ఏంటంటే కొంచెం 1000లో ఇస్తారు, ఓకేనా. 1000, 20,000, 30,000 ప్రీమియం చేయాలని అలా అంటారు వాళ్ళు. సో మీకు దొరకకపోతే తీయాల్సిందే, మీ పైసలు పెట్టి మీ పేరు మీద చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో ఇలా టార్గెట్తో మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా టార్గెట్స్ ఉంటాయి, ఓకేనా. మీరు మెంటల్లీ వీక్ అయిపోతారు, ఓకేనా, దీని ద్వారా, ఓకేనా. సో ఇది వచ్చేసి టార్గెట్ ఉంటాయి. POSB లాగిన్ డే అని ఉంటుంది, లాగిన్ డే అని, లాగిన్ డే అని, ప్రతి ఒక్కటి మంత్లీ 3 or 4 టైమ్స్ లాగిన్ డేస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి వచ్చేసి నేను ఫస్ట్ ఏం చెప్పానంటే 4 hours లిమిటెడ్ వర్క్ అని చెప్పాను కదా. సో లిమిటెడ్ వర్క్ మాక్సిమం ఏ BOలో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎక్కడో కొన్ని BOలో వర్కే ఉంటుంది మాక్సిమం. సో మాక్సిమం ఎలా ఉంటాయంటే మీరు ఓవర్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ. మీరు 4 hours దగ్గర మాక్సిమం కొన్ని BOలు అయితే 5 hours, 6 hours వర్క్ చేసే BOలు కూడా ఉన్నాయి. ఈ 20,000కి ఇన్ని వర్క్ చేసుకుంటా మీరు POSB లాగిన్ డేకి మీ సొంత డబ్బులు పెట్టేసి అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. లాగిన్ డే వచ్చిందంటే అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. సో మీరు మీ సొంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది, ఓకేనా. సొంత డబ్బులు పెట్టాల్సిందే, అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. సో అలా ఉంటుంది ఇంట్లో వచ్చేసి. సో మీకు ఏంటంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే జాయిన్ అవుదాం అనుకుంటారు, కానీ చాలా కష్టం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు దీనికి వచ్చేసి తర్వాత 4 hours వర్క్ అయిపోయిన తర్వాత మేము చదువుకుంటాం బ్రో, సో అలా అనుకుంటారు చాలామంది. సో మీరు వర్క్ అయిపోయిన తర్వాత చదువుకున్నామని థాట్ పెట్టుకుంటే అసలు చదవలేరు ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే సో మీకు ఎనీ టైం డివిజన్ ఆఫీస్ నుంచి ఎనీ టైం ఫోన్ రావచ్చు మీ దగ్గర. సో ఎర్లీ మార్నింగ్ 6కి రావచ్చు, నైట్ 10కి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రేపు ఇది ఉంది, నువ్వు ఇది చేయాల్సిందని పెడతారు వాళ్ళు. సో నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతావు. సో అప్పుడు నువ్వు చదివేదంతా నీ బ్రెయిన్కి అస్సలే ఎక్కదు ఫ్రెండ్స్, ఓకేనా. నువ్వు అనుకుంటావు వేరే జాబ్ కొట్టుకుందామని. నువ్వు ఎప్పుడు వరకు అంటే దీనిలో 3 years అయిపోయిన తర్వాత ప్రమోషన్ కొట్టుకుంటే నీ అదృష్టం ఉండి వస్తుందేమో చెప్తావు, అంటే నీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది, వస్తుందేమో అని. బయట ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అంటే కొన్నిసార్లు ప్రిపేర్ అవుతావు, మంచిగానే ప్రిపేర్ అవుతావు, అన్ని నీ డబ్బులతో అకౌంట్ ఓపెన్ చేసి అన్ని చేస్తావు. బట్ ఎగ్జామ్కి నీకు టైంకి పంపారు వాళ్ళు, లీవ్ ఇవ్వరు వాళ్ళు. సో అప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతారు, మళ్ళీ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళలేవు టైం టు టైం, ఓకేనా. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే ఫ్రీ మైండ్తో పీస్ఫుల్గా వెళ్ళాలి. సో వాళ్ళు అది చేయమంటారు, అకౌంట్ ఓపెన్ చేయమంటారు, అవన్నీ చేస్తేనే మీకు పంపిస్తారు, ఓకేనా. సో ఇలా ఉంటుంది. సో మ్యాక్సిమం నేను 2 years నుంచి చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, నేను కూడా కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో లీవ్ అడిగితే ఏం చేస్తారంటే కనీసం నువ్వు 20, 15, 10 అకౌంట్ అయినా ఓపెన్ చేసి వెళ్ళాలని అంటారు వాళ్ళు. సో మనకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మంత్లీకి అలా ఉంటాయి. సో నేను RD అకౌంట్ ఓపెన్ చేయాలంటే నా పేరు మీద 100 rupees, ఒక 20 అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా 2000 అక్కడ నేను 2000 పెట్టి నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి వెళ్ళాల్సి వస్తుంది అంతే. సో ఓకేనా. సో ఇలా టార్చర్, మీరు మనీ సేవ్ చేసుకోలేరు. సో మీరు అనుకుంటారేమో సో ఇంత డబ్బులు వస్తాయి, సో ఏం వర్క్ ఉండదు, నార్మల్గా వర్క్ ఉంటుంది, చేసుకొని వచ్చేస్తామని. సో అలా ఏం ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. మన తెలంగాణ, నేను ఇంకా మధ్యప్రదేశ్లో చేస్తున్నాను, కానీ మన తెలంగాణలో అయితే సో అక్కడ ఘోరంగా టార్చర్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ₹1 lakh ప్రీమియం పాలసీ చేయమంటున్నారు. ₹1 lakh ప్రీమియం ఎవరు కడతారు ఫ్రెండ్స్, అది ఆలోచించండి. పాలసీ 300 అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ ఇయర్లో 300 అకౌంట్స్ ఉండాలట. 300 అకౌంట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, విలేజ్లో ఉండేది ఒక 200 300 మెంబర్స్ ఉంటారు. సో నువ్వు 300 అకౌంట్ ఓపెన్ చేయమంటారు, అది చేయమంటారు, ప్రతి ఒక్కటి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా దీంట్లో. సో మీరు అర్థం చేసుకోండి. సో ఎందుకంటే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. మీరు ఫైనాన్షియల్గా బెటర్గా ఉన్నారు అనుకుంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దీనిలో 3 years చేసుకున్న తర్వాత మేము MTS కొట్టుకుంటాం బ్రో అని చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. సో ఈ 3 years చేసుకునే బదులు 1 year నువ్వు గట్టిగా కూర్చొని ప్రిపేర్ అవ్వు బ్రో, నీకు తప్పకుండా ఏదో ఒక జాబ్ వస్తుంది, ఓకేనా. సో నేను చెప్పేది అది. సో నువ్వు 1 year నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు అంతా మ్యాక్సిమం దాని మీదనే నువ్వు టోటల్గా డిపెండ్ అయ్యి నువ్వు ప్రిపేర్ అయినావు అనుకో 1 yearలోనే కొట్టుకుంటావు బ్రో. MTS కాదు కదా, వేరే జాబే కొట్టుకుంటావు, ఓకేనా. సో ఈ 3 years ఇక్కడ జాబ్ చేసుకుంటూ సో నువ్వు ఎందుకు చేస్తున్నావు బ్రో అని కూడా చాలామంది అడగవచ్చు. సో ఏంటంటే మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చేసి కొంచెం చాలా తక్కువలో ఉన్నాం ఫ్రెండ్స్, ఓకే. అంటే చాలా కష్టంలో ఉన్నాం అన్నట్టు, అంటే కొంచెం లోలో ఉన్నాం. సో నేను వాళ్ళ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను వేరే వాటికి ప్రిపేర్ అవుదాం, ఇలా రూమ్ తీసుకొని అనుకుంటే ఇంటి నుంచి డబ్బులు రావాలి నాకు, రూమ్ రెంట్కి కానీ అలాంటివి కానీ తినడానికి కానీ అలా అందియలేరు నాకు, ఓకేనా. సో నేను అందుకే ఇందులో జాయిన్ అయిపోయాను. సో నాకు వచ్చిన డబ్బులతో మ్యాక్సిమం కొన్ని అకౌంట్స్ నా పేరు మీద తీస్తాను ఫ్రెండ్. మ్యాక్సిమం ఇప్పటివరకు నాకు నా పేరు మీదనే ఒక 100+ అకౌంట్స్ ఉన్నాయి. సో అన్ని తీసేస్తాను, నేను నార్మల్గా ప్రిపేర్ అవుతున్నాను. సో ఫ్యూచర్లో చూస్తారేమో మీరు, ఓకేనా. సో నేను ఏదైనా ఒక బెటర్ జాబ్ ఏమైనా కొట్టిన తర్వాత మీకు ఒక ప్రాపర్గా చెప్తాను. సో అప్పుడు కూడా ఈ ఛానల్ అనేది టోటల్గా దానిలో కన్వర్ట్ అయిపోతుంది, ఓకేనా.
సో ఓకేనా. సో నేను లాగింగ్ తీయాలని అలాంటివి ఉన్నాయి, బట్ ఏమవుతుందంటే సో ఇందులో తీయాలంటే ఇందులో ఫ్యూచర్ లేదని నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం వేరే వాటికి కొట్టుకొని అంటే వేరే జాబ్ తీసుకున్న తర్వాత సో దాంట్లో మనం పర్మనెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు, ఓకేనా. సో అందుకే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ రావు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వీడియో వస్తూ ఉంటాయి. సో అయినా ఏదైనా మనం మంచి ప్రమోషన్ అయినా మంచి జాబ్ తీసుకున్న తర్వాత మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది, మ్యాక్సిమం టోటల్గా అర్థమైపోయింది అనుకుంటాను. సో ఎవరిదైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బెటర్గా ఉండి ఎడ్యుకేషన్గా కూడా మంచిగా టాప్గా ఉంటే మాత్రం దీనిలో రావడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా వచ్చేసి మధ్యలో ఎడ్యుకేషన్ వదిలేసి అస్సలే రాకండి ఫ్రెండ్స్, మీ ఎడ్యుకేషన్ పూర్తయిందా దాని తర్వాతనే రండి, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి 2 years అయిపోతుంది అదర్ స్టేట్లో వెళ్ళిపోతే సో ట్రాన్స్ఫర్ తీసుకుందాం అనుకుంటే చాలా మంది అనుకుంటారు ఇలా కూడా. సో ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. నాది 3rd year రన్నింగ్ ఫ్రెండ్స్, ఓకేనా. సెప్టెంబర్ వస్తే మాత్రం 3rd year కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ అవుతుందంటే ఇప్పుడు సడన్గా మీ మమ్మీకో మీ ఫాదర్కో ఎవరికో సంథింగ్ హెల్త్ ఇష్యూ వస్తుంది, నువ్వు ఇక్కడ సడన్గా వెళ్ళాలంటే ఇక్కడ అసలు నీకు అవైలబిలిటీగా ఉండదు. కనీసం నువ్వు మధ్యప్రదేశ్ నుంచి అక్కడ వెళ్ళాలంటే 12 hours జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. 12 hours లోపు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అన్నీ అర్థం చేసుకోండి, మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి రండి. సో ఎనీవై మీ ఒపీనియన్ ఏంటిదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అనేది నేను చెప్పాను, నా 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో దీనిలో వచ్చేసి మాక్సిమం ఒక 70-80% నెగిటివ్సే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. మిమ్మల్ని ఒక ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు, పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది జీడిఎస్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు. సో ఆ ఫెసిలిటీస్ ఇంకా వచ్చేసి 8th pay ఇస్తారు కదా, 8th payలో కూడా వస్తుందంటే ఇంకా 8th payలో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. 8th pay గురించి ఇంకా జీడిఎస్కు దాంట్లో యాడ్ చేస్తారా లేదా అని ఇంకా అప్రూవల్ ఏం రాలేదు, ఓకేనా. సో దాని గురించి ఏమైనా వస్తుందో రాదో చెప్పలేం, వస్తే ఏమైనా చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, వచ్చినా కూడా ఒక మాక్సిమం 2-3-4,000 వరకు పెరగవచ్చు, ఇంకా పెద్ద పెరిగేది ఏమి ఉండదు, ఓకేనా. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఏమైనా నెగిటివ్స్ కనిపించుకొని మీరు ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. నేను వచ్చేసి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వచ్చేసి మీకు చెప్పాలనుకున్నాను. సో 3 years ఎక్స్పీరియన్స్ వీడియోస్ ఎలా ఉంటుందని నేను నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు షేర్ చేశాను, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.